వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. కాల్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి, మన లైవ్ వెల్‌నెస్ క్లబ్ కాల్‌లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌కి ఆహ్, వెల్కమ్ టు ఈరోజు కొత్తగా కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ టు అవర్ లైవ్ వెల్‌నెస్ క్లబ్ అండి. ఎందుకంటే ఇంత మంచి కమ్యూనిటీ మేబీ అక్రాస్ ద వరల్డ్ ఎక్కడ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక మనిషిని మనసుని, ఆరోగ్యాన్ని మార్చేది, అలవాట్లు మార్చే కమ్యూనిటీ ఇదొక్కటి మాత్రమే. ఇక్కడ ఉంటేనే మనందరికీ ఆరోగ్యం వచ్చిందనమాట. ఇక్కడ చాలామంది వాళ్ళు ఇండిపెండెంట్‌గా వాళ్ళు అనుభవించిన రిజల్ట్‌ని చాలామంది షేర్ చేశారు. కాకుంటే ఇదంతా ఏందంటే జనరల్ అవేర్‌నెస్‌తో పాటు ఏంటంటే వాళ్ళని ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకుంటూ ఈ మంచి ఆహారాన్ని మనం తీసుకుంటూ ఉన్నందులో భాగం మాత్రమే అన్నమాట. ఇక్కడ మేము డాక్టర్‌లము గాదు, ఇవి మందులు కాదు. శరీరానికి కావాల్సిన మంచి పౌష్టికాహారం అన్నమాట ఇది. అందువల్ల ఈరోజు రెగ్యులర్‌గా మంచి టాపిక్ లాగా ఈరోజు గూడా కిడ్నీ హెల్త్ వెరీ ఇంపార్టెంట్ అనమాట కిడ్నీ హెల్త్ అనేది. లైక్ కిడ్నీ హెల్త్ అనేది ఏంటంటే ప్రతి మానవ శరీరాన్ని లైఫ్ టైమ్ ప్రొటెక్ట్ చేసేదానికి, వాళ్ళ ఆయుష్‌ని పెంచాలన్నా, దాంతో పాటు ఏంటంటే మనకు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా, యూరినరీ ట్రాక్ డ్యామేజ్ కాకుండా, దట్టు బ్రెయిన్ హెల్త్ బాగుండేదానికి, గుండె హెల్త్ అన్నిటికి ఇంటర్ రిలేటెడ్‌గా హెల్ప్ అవుతుందనమాట కిడ్నీ హెల్త్ అనేది. ఆ కిడ్నీ హెల్త్ అనేది డిపెండ్స్ ఆన్ మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాం అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. చాలా చాలా మందికి ఏదన్నా బాగాలేకుండా వస్తే మా అమ్మ, నా మన మా అమ్మ, మా నాన్న దగ్గర నుంచొచ్చింది. మా ఫోర్ ఫాదర్స్‌కి ఇలా ఉండేది. మా తాతయ్య గారికి ఇలా ఉండేది. ఇలాగ అనుకుంటుంటారనమాట. అన్‌ఫార్చునేట్‌లీ అది జస్ట్ మిత్ మాత్రమే. బేసిక్‌గా ఏంటంటే జెనెటికల్ కాంప్లికేషన్స్ అనేది జస్ట్ 30% మాత్రమే ఉంటాయి. లైఫ్ స్టైల్ కాంప్లికేషన్స్ అంటే మన ఆహారపు అలవాట్లు, మన పెరిగిన వాతావరణం, మనం మన కట్టుబాట్లు, సంప్రదాయాలు ఇలాంటివి ఉంటాయి. వీటికి రిలేటెడ్‌గా ఉండేవే ఎక్కువగా లైఫ్ స్టైల్ కాంప్లికేషన్సే 70% మన అనారోగ్యంలోకి తీసుకువెళ్తాయట. అంటే ఏదైనా కూడా నేను ఆరోగ్యకరంగా ఉండాలి అనుకోవడం వేరే, ఉండడం వేరే. అర్థమైందా? అదేంటి వెర్షన్స్ మార్చుకోవడం. ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసంతో మన ఆరోగ్యాన్ని తీసుకోవాలట. ఎప్పుడు ఆళ్ళకొచ్చిందే మనకు రాలేదనే దానికంటే కూడా మనమెంత ఆరోగ్యంగా ఉన్నాము, మనమెంత పరిపూర్ణంగా మంచి గోల్స్‌తో ముందుకెళ్తున్నాం, ఇలాంటి కమ్యూనిటీతో అసోసియేట్ అవుతున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి కిడ్నీ ఆరోగ్యం అనేది కిడ్నీలు చూసారు కదా! చిక్కుడు గింజలంతా 2 ఉంటాయి. ఇలాగే ఇవే మన కంప్లీట్‌గా మనం తీసుకునే వాటర్ ఉంటుంది కదా! మనం రెగ్యులర్‌గా తీసుకునే వాటర్ ఉంటుంది కదా! వాటర్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది కంప్లీట్‌గా. అది. ఎలా అంటే ఇదేంటంటే 4.3 సెంటీమీటర్సే ఉంటుంది లెంగ్త్ అనేది. 4.3 అంగుళాలు మాత్రమే ఉంటుందనమాట. 11 సెంటీమీటర్స్ ఇది. దీని యొక్క అది ఉండేది. ఆ తర్వాత ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఇక్కడ ఈ చిక్కుడు గింజలంతా మనకు కనిపించకుండా లోపల ఇక్కడ మన కిడ్నీలో ఇలా ఉంటాయి గదా! అవే మన లైఫ్ టైమ్ ప్రొటెక్టర్స్ అనమాట. మనల్ని బాగా కాపాడాలన్నా, మన ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నా, ఈ సిరలు, దమనలకి ఇంటర్ రిలేటెడ్ ఇక్కడ చూసారు గదా! ఈ పిక్ చూడండి. ఇక్కడికి కనెక్టివిటీ ఉంటుంది. కంప్లీట్‌గా స్కెలిటల్ సిస్టమ్‌కి ఇన్‌కార్పొరేట్ అయ్యి ఉంటుందన్నమాట ఇదంతా. ఇది చూడండి ఈ యూరినేటర్స్ అంటారు గదా! ఇవి చూడండి. ఇలాంటి యూరినేటర్స్ ఇవన్నీ ఈ బ్లాడర్ యూరినేటర్స్ ఇవి ఉంటాయి. అటాచ్ అయ్యి ఉంటది. ప్రతి దానికనమాట యూరేటర్స్ అంటారు వీటిల్ని. ఇవేందంటే రక్తాన్ని బయటికి పంపించాలన్నా, రక్తంలో వాటర్ తీసుకున్న తర్వాత పీహెచ్ లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేయాలన్నా, బ్లడ్ అనేది టాక్సిన్స్ అనేది బయటికి పంపించాలన్నా, చాలా రకాల ట్యూబ్స్ ఉంటాయి గదా! క్యారీ చేయాలన్నా, ఎక్స్‌క్రియేట్ అవ్వాలన్నా కూడా ఇదంతా గూడా ఇంటర్ రిలేటెడ్‌గా హెల్ప్ అయితూ ఉంటుందనమాట. ఇక్కడ మూత్రపిండాలు చాలా రకాల కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. మనం తీసుకున్న వాటర్ ఎక్కువైనా అది బాడీలో ఇన్‌బిల్ట్ కాకుండా బయటికి పంపించేందుకు. అదేవిధంగా ఎక్సెస్ ఫుడ్ అయినా దాన్ని ఫిల్టర్ చేసేందుకు. ఫిల్టర్ చేసి వేస్ట్ మెటీరియల్‌ని బాడీలోంచి బయటికి పంపించేందుకు. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలన్నా, ఎర్ర రక్త కణాలు మంచిగా ఏర్పడాలన్నా, అదేవిధంగా దాంతో పాటు రక్తపోటు మనకి బ్లడ్ ప్రెషర్ మొట్టమొదట కిడ్నీలు వీక్ అయిపోతేనే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ వస్తుందన్నమాట. కిడ్నీలు ఎందుకు వీక్ అవుతాయి? ఒక్కోసారి అన్‌ఫార్చునేట్‌లీ మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల తెలుసో తెలియకో ఎక్కువ పొటాషియం ఫుడ్ తిన్నప్పుడు, అదేవిధంగా ఎక్కువ సాల్టెడ్ ఫుడ్ తిన్నప్పుడు, ఎలక్ట్రోలైట్స్ అనేది డ్యామేజ్ అయినప్పుడు, కాల్షియం అనేది ఓవర్‌లోడ్ అయినప్పుడు ఇలాగ ఒకదానికి అనుసంధానించబడి ఉంటుందన్నమాట ఇదంతా. ఎప్పుడు కూడా మనం ఏందంటే మనం ఒకదానికి రిలేటెడ్‌గానే మనం చేసుకోవాలి. సారీ 1 మినిట్. ఇక్కడ మన బాడీలో వేస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన బాడీలో అంటే మనకి ఏదైనా ఇప్పుడు మనం రైస్ మిల్ ఉంది. రైస్ మిల్లు రైస్ మిల్‌లో మనం వడ్లనేది మనం ధాన్యం అనేది వేసినప్పుడు ఒక మెషినరీ బాగా గ్రైండ్ చేస్తుంది కదా! ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ గ్రైండ్ చేసిన తర్వాత మెషినరీ బాగా హీట్ అయితుంది. హీట్ అయినప్పుడు ఆ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు మాత్రమే దాని పైనున్న లేయరు
బయటికి వెళ్ళిపోతుంది, పొట్టులాగా బయటికి వెళ్తుంది. భగవంతుడు మన క్రియేషన్ ఎలా ఉంటుంది, మన మానవ శరీరం క్రియేషన్ ఏంటంటే అక్కడ రైస్ మిల్లో పొట్టు బయటికి వెళ్ళిపోతుంది, ఇక్కడ పొట్టు కూడా లోపలే ఉండిపోతుంది. అదే టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్, వాటెవర్ ఇలాంటివన్నీ వేస్ట్ పార్టికల్స్ ఇవన్నీ కూడా ఉండిపోతాయి. ఇప్పుడు మన వాటర్ తాగాము, వాటర్లో వేస్ట్ పార్టికల్స్ కూడా కొన్ని ఉంటాయి, వేస్ట్ పార్టికల్స్ ఉంటాయి, అవి బాడీలోనే ఉండిపోతాయి. వాటిని అన్నింటిని బయటికి పంపించాలి. అవన్నీ బయటికి పంపించే ఒక పని ఎవరు చేస్తారంటే ఇక్కడ కిడ్నీలే చేస్తాయి. అర్థమైందా? మన శరీరంలో పేరుకుపోయిన ప్రతి వ్యర్థాన్ని బయటికి పంపించాల్సింది కిడ్నీ. అందుకే కిడ్నీలు హెల్తీగా ఉండాలి. అవన్నీ ఇప్పుడు బ్లడ్ సెల్స్‌ని బాగా, రెడ్ బ్లడ్ సెల్స్ బాగా ప్రొడ్యూస్ అవ్వాలన్నా, హార్మోన్స్ క్రియేట్ అవ్వాలన్నా, ఆ టాక్సిన్స్ అనేది మన బాడీలోంచి బయటికి వెళ్ళిపోవాలన్నా, మనం ఒక టాబ్లెట్ వేసుకుంటాము. ఒక టాబ్లెట్ వేసుకుంటే 70 రకాల 60-70 రకాల కెమికల్స్ ఇందులో ఇన్కార్పొరేట్ అయి ఉంటాయి. అవి కూడా రిలీజ్ అయితాయి. ఆ రిలీజ్ అయినవి కూడా అక్కడ మేడప్ అక్కడే ఉండిపోతాయి. కిడ్నీలోను, లేకపోతే ఇంకెక్కడో దగ్గర ఎక్కడ ప్లేస్ దొరికితే మన ఇంట్లో బూజు ఎక్కడ ఏర్పడుతుంది, అలాగే ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఏర్పడిపోతుంది అనమాట. ఆ టైంలో యాసిడ్ బేస్ అనేది వెరీ ఇంపార్టెంట్, మనం మెయింటైన్ చేయాలి. వాటర్ అనేది యాసిడ్ బేస్. చాలామంది మనం హాట్ వాటర్ తాగుతాము, హాట్ వాటర్ బాగా చాలా విపరీతమైన హీట్తో తాగినా కూడా అది చిన్న పేగులోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మెకానిజం ఉంటుంది, ఒక నెట్వర్క్ సిస్టమ్ ఉంటుంది అనమాట, సెక్యూరిటీ నెట్వర్క్ సిస్టమ్ ఉంటుంది. ఆ సెక్యూరిటీ నెట్వర్క్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మన బాడీకి తగ్గట్టు, మన చిన్న పేగులకు తగ్గట్టు, పెద్ద పేగులకు తగ్గట్టు, మన కిడ్నీలకి రిలేటెడ్గా అది చేంజ్ చేసేసుకుంటుంది. ఆ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలంటే కిడ్నీలు బాగుండాలన్నమాట. కిడ్నీలు హెల్దీగా తయారవ్వాలి. కిడ్నీలు కూడా ఊరకే ఏర్పడు, ప్రతి కణంతో ఏర్పడుతూ ఉంటాయి. ఇలాగ ఉంటుందన్నమాట. ఆ కిడ్నీలు చూశారు కదా, ఈ నిర్మాణం అనేది ఇలా ఏర్పడిపోతుంది, ఒక పిరమిడ్ లాగా ఉంటుంది. ఇక్కడ మెడ్యుల్లా అంటారు, ఇది ఇది రీనల్లో పిరమిడ్ అంటారు దీన్ని, కార్టెక్స్, రకరకాల పేర్లు ఉంటాయి, పెల్విస్ అని, ఆర్టరీ అని, వెయిన్ అని, రేనల్ వెయిన్ అని. ఇది ఇక్కడ చెప్పాను కదా, యూరేటర్. యూరేటర్ వెరీ ఇంపార్టెంట్. ఈ యూరేటర్ ఎప్పుడు కూడా ఇలా ఫంక్షన్ జరుగుతూ ఉండాలి, ఎలాస్టిసిటీ ఫంక్షనింగ్ జరుగుతూ ఉండాలి. నాట్ ఓన్లీ యూరేటర్, ఇక్కడ ఇవి ఉంటాయి కదా, ఈ పొరలు ఉంటాయి కదా, ఇలాగా మన వాషింగ్ మిషన్కి వేస్ట్ వాటర్ ఎలాగా బయటికి వెళ్ళిపోతాయి, అలాగా యూరేటర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా దాంట్లో చెత్త పేరుకుపోకూడదు. మనం వాషింగ్ మిషన్తో పాటు మన ఇంట్లో షింక్ ఉంటుంది, ఆ షింక్ కింద నుంచి వాటర్ అనేది బాడీ వెళ్ళిపోతుంది, దాంట్లో ఎంట్రుకలు, వేస్ట్, చెత్త చెదారం పాచి పట్టినప్పుడు ఏమైపోతుంది, వాటర్ అనేది బ్లో అవుతుంది, బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ కాంప్లికేషన్ నుంచి కూడా బయటకు పోవాలంటే ఎప్పుడు ఒక్కోసారి మనం ఏం చేస్తాం, హాట్ వాటర్ అక్కడ నింపుతాం. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి అవయవాన్ని బాగుపరుచుకోవాలన్నా దాని యొక్క మిత్రభేదం అంటే కరెక్ట్గా, ఆర్డరింగ్ మెథడ్ కరెక్ట్గా ఉండాలన్నా కూడా పిహెచ్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలి. పిహెచ్ లెవెల్స్ కరెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి, మన వాటర్ అనేది కరెక్ట్గా స్టెబిలిటీగా తీసుకోవాలి. అలా అని చెప్పి ఓవర్గా వాటర్ తీసుకోకూడదు, అలా అని చెప్పి తక్కువ తీసుకోకూడదు. తక్కువ తీసుకుంటే కొన్ని రకాల ప్రోటీన్స్ డ్యామేజ్ అయిపోతాయి, ఎక్కువ తీసుకుంటే కొన్ని రకాల క్యాప్సూల్ ఫైబ్రస్ అనేది డ్యామేజ్ అయిపోతాయి అనమాట. ఇలాగా ఇది చూడండి, ఈ నెఫ్రాన్స్ అంటారు వీటిని. ఇది ఒక యూనిట్. ఇది మనకి కంటికి కనిపించిన ఒక ప్రపంచం ఉంటుంది లోపల. నేను చెప్పాను కదా, చాలా కాల్స్లో చెప్తూ ఉంటాం కదా, ఈ మూత్రపిండాలు అనేది సూక్ష్మ నిర్మాణం. అంటే ఒకలాంటి మనకి తెలుగులో ఒక ఫంక్షనల్ యూనిట్. అంటే ఒక ఫంక్షనల్ యూనిట్ మీన్స్ అంటే మన ఇంట్లో ఆర్వో ఉంటుంది కదా, అందరికి చాలా ఇళ్లలో ఉంటాయి కదా, ఆర్ఓ సిస్టమ్ ఉంటుంది కదా, వాటర్ సిస్టమ్ ఉంటుంది కదా, సేమ్ అదే. దాంతోపాటు ఈ ఆర్ఓ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇలాగా ఇంటర్లింక్ అయి ఉంటుంది, కంటికి కనిపించింది సూక్ష్మంగా ఉండేదన్నమాట. ఎలా ఉంటుంది, ఈ బ్లడ్ ఫ్లో ఎలా రావాలి, ఆ బ్లడ్ వెజిల్స్ ఎలా, క్యాపిలరీస్ అంటారు కదా, ఆ క్యాపిలరీస్ అనేది ఎలాగా టఫ్ట్ అవ్వాలి, అదేవిధంగా లొకేట్ ఎలా చేయాలి, ఆ నెఫ్రాన్స్ అనేది కిడ్నీలకి ఎలా లింక్ అయి ఉంటాయి. అండ్ అది ఒక చిన్న రక్తనాళాల యొక్క నెట్వర్క్ సిస్టమ్ ఇదంతా. ఓకేనా, ఈ నెట్వర్క్ సిస్టమ్ ద్వారానే మనకంతా రక్తం అనేది ఫిల్టర్ అవుతూ ఉంటుంది. ప్రతి మూత్రపిండంలో నెఫ్రాన్స్ అతి ముఖ్యమైన భాగం అనమాట. ఇవి రక్తాన్ని తీసుకోవడం, పోషకాలను గ్రహించడం, జీర్ణం చేయడం, జీవక్రియను కరెక్ట్గా చేయడం, అదేవిధంగా ఫిల్టర్ చేయబడిన రక్తం నుండి ఆ ఫిల్టర్ చేసిన తర్వాత రక్తం ఉంటుంది కదా, అందులో మళ్ళా వ్యర్థ పదార్థాలు ఉంటాయి, వాటిని బయటికి పంపించేదానికి సహాయం చేయడం, ఇవన్నీ చేస్తాయి. అంటే ప్రతి మూత్రపిండంలో దాదాపు 1 మిలియన్ నెఫ్రాన్స్ ఉంటాయి. అంటే అవి స్వయం ప్రతిపత్తితో, అంటే వాటి సొంతంగా వాటికంటూ ఇండిపెండెన్సీ ఉంటుంది. ఆ ఇండిపెండెన్స్ని డెవలప్ చేసుకుంటూ ఇంటర్నల్ సెట్ చేసుకొని ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటాయి. ఆ స్ట్రక్చర్ ఏర్పడాలన్నా కణాలు బాగుండాలి, కణం బాగుంటే మనం బాగుంటాం. ప్రతి కణానికి కావాల్సిన ఆహారం మనం ఇవ్వాలి. లేదంటే ఆ ట్యూబుల్స్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదా, అర్థమయ్యే భాషలోనే చెప్పాలని ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం. ఇది కొంచెం టఫ్ సబ్జెక్టే, కానీ మన భాషలోకి తీసుకొస్తున్నాను అనమాట నేను. కైండ్లీ ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని నేను ప్రయత్నిస్తున్నాను.
అర్థం చేసుకుంటారని తెలుసుకోవాలనుకుంటున్నాను అనమాట. రక్తం నెఫ్రాన్స్లో ప్రవేశించిన తర్వాత ఆ తర్వాత మూత్రపిండాలు అంటే కార్పిస్కిల్లోకి వెళ్తుంది. ఆ కార్పిస్కిల్ అనేది ఏంటంటే ఇది ఒక పిగ్మెంట్ బాడీ ఎలిమెంట్ అనమాట. ఇదేం చేస్తుందంటే అదనపు నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. మూత్రపిండాలు అనేది అదనంగా అంటే అక్కడ మనకి ఏమేమి కావాలి వాటన్నిటికీ ఇంటర్ రిలేటెడ్గా మనం ఎగ్జామిన్ చేస్తూ ఆ మూత్రపిండాలని కరెక్ట్ చేస్తూ ఎక్కడైనా డ్యామేజ్ కాకుండా డ్యామేజ్ నుంచి బయటపడేస్తూ దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ త్రూ ఎప్పుడు ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట ఇది. అంటే ఎలా చెప్పాలంటే కేశనాళికల సమూహం అంటారు అచ్చ తెలుగు భాషలో. అంటే ఈ క్యాపిలీస్ అన్నీ కలిపి అనమాట ఈ కేశనాళికల సమూహం లాగా పనిచేస్తుంది అనమాట. ఈ సమూహం అంటే ఇది ఎలా అంటే ఎప్పుడు ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే మూత్రపిండ కణాలు ఉంటాయి కదా, ప్రతి కణం కణాలు మూత్రపిండం అంతా ఏర్పడాలంటే ఏంది, చాలా లక్షల కోట్ల కణాలు ఉంటాయి. ఆ కణాలన్నీ కణజాలాలు ఏర్పడతాయి, అప్పుడు మూత్రపిండం ఏర్పడుతుంది. నేను చెప్పేది కణాలు, దానికి రిలేటెడ్ ఫస్ట్ ఏంటి కణాలు. ఆ కణాలు ఆ కణం గుండా రక్తం ప్రయాణించి ప్రోటీన్లు గ్రహిస్తుంది. అర్థమవుతుంది కదా, ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ అనమాట. ఆ తర్వాత చాలా ద్రవం అంటే కిడ్నీలోకి వెళ్ళేదంతా ద్రవమే కదా, ఈ పాస్ అవుతూ ఉంటుంది. క్యాప్సులర్ లాగా. అంటే అది ఎలా ఉంటుందంటే ట్యాబ్లెట్ ఉంటుంది కదా, క్యాప్సూల్ టైప్లో ఉంటుందన్నమాట. ఆ బోమన్ క్యాప్సూల్ అనేది ఏం చేస్తుందంటే ఆ ట్యూబ్లో గొట్టాల్లోకి వెళుతుంది. ఆ గొట్టాల్లోకి వెళ్ళి అక్కడ వేస్టేజ్ని అంతా తీసేసి మన కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా అది మళ్ళీ బయటికి ఎక్స్క్రేషన్ అంటే వేస్టేజ్ని బయటికి పంపించేస్తుంది. ఓకే, ఇదంతా ఒక ఫంక్షన్ లాగా జరుగుతూ ఉంటుంది. కిడ్నీలు అనేది మూత్రపిండాలు అనేది ఏంటంటే అతి ముఖ్యమైన పనులు నిర్వహిస్తూ ఉండాలి. మనం టైం టు టైం ఫుడ్ తినకుండా మనం ఏదన్నా ఎక్సెస్ టూ మచ్గా సాల్ట్ ఇచ్చేసినా అదేమవుతుంది, టాక్సిన్స్ ఎక్కువ ఎక్కువ రిలీజ్ అయినా కూడా మన మూత్రపిండాలు చాలా రకాల కాంప్లికేషన్స్కి గురైపోతాయి. ఒక్కసారి కానీ డ్యామేజ్ అయిపోతే అది అంటే లివర్ డ్యామేజ్ అయితే లివర్ మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుంది కొంతకాలం ఏదైనా డ్యామేజ్ అయితే. కానీ ఇక్కడ కిడ్నీలు డ్యామేజ్ అయితే ఇంక అంతే, చాలా డేంజర్. ఎంత అంటే ఆ క్లీనింగ్ ప్రాసెస్ డ్యామేజ్ అయిపోతుంది. మనం చాలా మందికి ఏంటంటే హాస్పిటలైజేషన్ అయిపోతూ ఉంటారు, సస్టైనబిలిటీ కోల్పోతారు, చాలా రకాల కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి, క్రానిక్ డిసీజ్ వచ్చేస్తుంది, కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి. దానివల్ల చాలా రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే చాలా మందికి అర్థం కాక కిడ్నీల మీద ఎక్కువ స్మోక్ చేయడం, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజెస్ రావడం, మూత్రపిండాలు అంటువ్యాధులు కూడా వస్తాయంట మూత్రపిండాలతో. అందువల్ల ఎప్పుడు కూడా సిస్టులు ఏర్పడిపోతూ ఉంటాయి చాలా మందికి. అంటే ఇలాంటివి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, కిడ్నీని ఎప్పుడు ఆరోగ్యంగా చూసుకోవాలి. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరి కాళ్ళు ప్రతి లీటర్ ఏం చెప్తారంటే నిలబడి నీళ్లు తాగకూడదు, కూర్చొని నీళ్లు తాగాలి, కూర్చొని ఫుడ్ తినాలి, ప్రెషర్ ఎక్కువ పడకూడదు అంటారు. ఇప్పుడు నేను 5 కేజీ 10 కేజీ మోయగలను ఒక ఒక కొంతవరకు కొంత దూరం. నా నెత్తిన ఒక 50 కేజీ పెడితే ఏమవుతుంది, సేమ్ కిడ్నీల మీద కూడా ఎక్కువ ప్రెషర్ ఉంచకూడదు. దానివల్ల ఏమవుతుందంటే అది అంత బైఫర్కేషన్ చేసుకోవాలి పాపం. ఎంత చిన్నవి కదా, చిక్కుడు గింజలు అంత ఉంటాయి అవి పాపం. మన బాడీకి తగ్గట్టేస్తాడు దేవుడు. దానివల్ల అవేమైతే డయాబెటిక్ రావడానికి, హై బ్లడ్ ప్రెషర్ రావడానికి, ఒబెసిటీ రావడానికి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ రావడానికి, స్లీప్ అప్నియా రావడానికి, టాక్సిక్ ఎక్స్ప్లోజర్ రావడానికి, వీటన్నిటి కూడా ఎక్సెస్ ఆల్కహాల్ని కన్సంప్షన్ చేసేస్తాం. మనం ఏదో ఈ కంటికి ఏది కనిపిస్తే తినేయాలని కోరికలతో తింటాం, కాకపోతే లోపల జరిగే ఆ తర్వాత ఎంత బాధనే భరిస్తాం మనం. తినేటప్పుడు లేని అంటే 4 అంగుళాల నాలుకని కంట్రోల్ చేసుకుంటే 40 ఏళ్ళ జీవితం ఆయుష్ పెరుగుతుందట. మనం దాన్ని వదిలేసి మనం తినేదానికి బ్రతుకుతుంటాం, బ్రతికే దానికి తినాలట. అంటే క క 2 కళ్ళు చూసే చూపులో తేడా ఉంటుంది. అంటే అది తినాలి ఇది తినాలని క్రేవింగ్స్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా క్రేవింగ్స్కి ఎందుకు వస్తాయి, బాడీకి కావాల్సిన ప్రోటీన్ సరిగా ఇవ్వనప్పుడు హంగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఆ ప్రాసెస్లో ఏమవుతుంది, ఒబెసిటీలోకి వెళ్ళిపోతాం. అవునా కాదా? కిడ్నీలు ఎప్పుడు చాలా ఆరోగ్యంగా కాపాడుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు కూడా కిడ్నీ ఫెయిల్యూర్కి చాలా రకాల రీజన్స్ ఉన్నాయి. అబ్డామినల్ పెయిన్ వచ్చినప్పుడు కేర్ తీసుకోవాలి, బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కేర్ తీసుకోవాలి, డయేరియా వస్తుంది ఒక్కోసారి, ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ముక్కు మూసుకుపోవడం, అలాగా ర్యాషెస్ దద్దుర్లు ఏర్పడిపోతుంటాయి, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంటాయి. ఇవన్నీ అలా అని చెప్పి ఇవి వస్తే కిడ్నీ ఫెయిలియర్ అయిపోయిన ముందుగా భయపడిపోయి మన అనారోగ్యంలోకి రమ్మని కాదు. కాకపోతే ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా మనం ప్రివెన్షన్ వైపే వర్క్ చేస్తూ ఉండాలి. మన ఆరోగ్యాన్ని మనం ఆరోగ్యంగా కాపాడుకునే ప్రయత్నమే చేయాలి. కిడ్నీలో స్టోన్స్ ఎందుకు ఏర్పడిపోతాయి, టైం టు టైం ఆహారం తినక, ఎసిడిక్ ఫామ్లో ఉన్న ఫుడ్ ఎక్కువ తినడం, దాంతోపాటు ఏమవుతుందంటే
ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం, దాంతోపాటు ఏంటంటే మనం తీసుకోవాల్సిన ఆహారంలో పౌష్టికాహారం లేకపోవడం, యూరినరీ ట్రాక్ డ్యామేజ్ అయిపోవడం, ఎక్కువగా నిలబడి నీళ్లు తాగుతూ ఉండడం, నిలబడి ఓవర్ కన్సంప్షన్ ఫుడ్ తినడం, జంక్ ఫుడ్ ఓవర్లోడ్ అయ్యేటట్టు తినడం, కన్సిస్టెన్సీ అనేది ఓవర్గా ఎక్కువగా కన్సిస్టెన్సీగా జంక్ ఫుడ్ తింటూ ఉండడం. దానివల్ల ఏమైపోతాయి, అక్కడ హార్మోన్స్ డెవలప్ అవ్వాల్సిన ప్లేస్లో గ్రెలిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఆకలి హార్మోన్ డ్యామేజ్ అయిపోయి ఇలాంటి కిడ్నీలో స్టోన్స్ ఏర్పడిపోవడం, యూట్రస్ డ్యామేజ్ అయిపోవడం, బ్లాడర్ డ్యామేజ్ అయిపోవడం. చాలామందికి థైరాయిడ్ గ్లాండ్ తీసేస్తారు, కిడ్నీలు కూడా పాడైపోతాయి, బ్లాడర్ తీసేస్తారు. ఎందుకంటే ఆహారపు అలవాట్లు మార్చుకోకపోవడం, ఓవర్గా కన్సంప్షన్ చేయడం అనమాట. ఆల్కహాల్ కన్సంప్షన్ చేయడం, స్మోక్ చేయడం ఎక్కువగా. ఆ? చాలా మందికి అలాగే అవుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంటుంది. చాలా మందికి యూరిన్లో కూడా మోషన్లో కూడా బ్లడ్, సారీ, యూరినేషన్లో కూడా మూత్రంలో కూడా బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుందంటే మనకి ఇండికేషన్ ఇవ్వడం, కిడ్నీలో స్టోన్స్ ఏర్పడ్డాయని ముందుగా ఇండికేషన్ ఇవ్వడం, యూరిన్ యూరిన్ పార్ట్ అంతా కూడా బాగా పెయిన్ రావడం, ఇన్ఫెక్షన్ అయినట్టు ఉండడం, కిడ్నీలు పెయిన్స్ వచ్చేయడం. హెపటైటిస్ సి చాలా మంది వేసుకోవట్లే. చాలా మంది ఇప్పుడు నవే డేస్లో మనం బాగా ఎడ్యుకేట్ అవ్వాల్సింది హెపటైటిస్ ఏ, బిసిడి, ఈ, ఇవి వేయించుకోవాలట. ఎప్పుడు కూడా దానికి ఒక టైం ఉంటుంది. ఎప్పుడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కువగా వేస్తుంటారు. అప్పుడు ఏమవుతుందంటే కిడ్నీలకి లివర్కి ఏ డ్యామేజ్ కాకుండా ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. ఇక్కడ మూత్రంలో రక్తం వస్తుంది అంటే మూత్రపిండ నాళాల్లో ఏదో ఒక భాగంలో ఏదో సమస్య ఉందని మనం గ్రహించాలి. దాన్ని ముందుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మనం చూపించుకోవాలి. ముందు ఎడ్యుకేషన్ ఉండాలి మనకి. దాంతోపాటు అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి పీహెచ్ బ్యాలెన్స్. ఇక్కడ కిడ్నీలు కరెక్ట్గా ఆరోగ్యంగా ఉండాలంటే పీహెచ్ బ్యాలెన్స్ వెరీ ఇంపార్టెంట్. రక్తంలో పీహెచ్ లెవెల్స్ ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి. కణజాలాలు బాగుండాలన్నా, అవయవ వ్యవస్థ బాగుండాలన్నా, ప్రతి అవయవం బాగుండాలన్నా, గుండె దగ్గర నుంచి ప్రతి కంటికి కనిపించిన సూక్ష్మ నాళాల దగ్గర నుండి కంటికి కనిపించిన సూక్ష్మ కణం దగ్గర నుంచి సెల్ వరకు కూడా పీహెచ్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటేనే నార్మల్ పీహెచ్ లెవెల్స్ ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు కూడా 7.35 నుంచి 7.45 లోపే ఉండాలన్నమాట. అప్పుడు ఎప్పుడు ఉంటేనే మనం తీసుకున్న వాటర్ అనేది కరెక్ట్గా వెళుతుంది బాడీలోకి. అది కరెక్ట్గా లేనప్పుడు ఏమవుతుందంటే డ్యామేజ్ అయిపోతాయి ఆర్గాన్స్ అన్ని, ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది బాడీలో. దాంతోపాటు ఆప్టిమల్ కండిషన్ డ్యామేజ్ అయిపోతుంది, ఇల్నెస్లోకి వెళ్ళిపోతాం, డిసీజ్లోకి వెళ్ళిపోతాం. అసలు నైటే డ్యామేజ్ అయిపోతాయంట కొందరికైతే. అర్థమవుతుందా? మొత్తం సరౌండ్ చేసేసి సెల్స్ మొత్తం డ్యామేజ్ చేసేస్తుందంట. మోస్ట్ వచ్చేసి ప్రతి కణాన్ని డ్యామేజ్ చేస్తుంది. నైట్లోనే జరిగిపోతుంట. అది ఒక రోజులో జరగదు. లాంగ్ రన్లో ఒక 10-15 ఏళ్ళు మన బాడీలో పీహెచ్ లెవెల్స్ డ్యామేజ్ అయిపోయి ఆల్ ఆఫ్ సడన్గా బ్లడ్ ప్లాస్మా లెవెల్స్ డ్యామేజ్ అయిపోవడం, ఎన్విరాన్మెంటల్ బ్లడ్ బయోకెమికల్స్ అనేది డ్యామేజ్ అయిపోయి రియాక్షన్స్ వచ్చేయడం, ఇలా జరిగిపోతాయట. అందుకే ఇప్పుడు కూడా క్యాన్సర్ రావడానికి కారణం కూడా పీహెచ్ లెవెల్స్ డ్యామేజ్ చేయలేకపోవడమే. రక్తంలో పీహెచ్ లెవెల్స్ చాలా ముఖ్యమైనది. ఎప్పుడు కూడా 20-80 అంటే 20-20-80 రూలు అప్లికబుల్ అవ్వాలి. ఎప్పుడు కూడా మనం తీసుకునే వాటర్ అనేది ఆమ్లంలోకి, క్షారాలు ఆమ్లాలు అంటాం కదా, మనం చాలా చదువుకో ఉంటాం కదా. అంటే ఎసిడిక్ ఫార్మేషన్ 20 ఉండాలి, ఆల్కలైన్ ఫార్మేషన్ 80 ఉండాలి. మనం ఇప్పుడు కూడా ఆల్కలైన్ ఫార్మేషన్ ఉన్న ఫుడ్డే ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆల్కలైన్ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. ఎసిడిక్ అది కూడా మన చిన్న పేగ ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఆహారాన్ని ఆ బ్యాలెన్సింగ్ పవర్ని పెంచుకోవాలి. అది పెంచుకోనందువల్ల ఏమైపోతుంది, అనారోగ్యాల్లోకి వెళ్ళిపోతాం మనం. అవునా కదా? ఇక్కడ చూడండి, అసిడిక్ అనేది పూర్ హెల్త్ అనేది ఇలా ఉంటుంది, ఆల్కలైన్ గుడ్ హెల్త్ అనమాట. ఎప్పుడు కూడా పీహెచ్ లెవెల్స్ని, అసిడిక్ అనేది ఎన్విరాన్మెంట్గా మనకు కొంత వస్తే, విటమిన్ డి మన బాడీకి కావాలి, అది ఇవ్వము ఒక్కోసారి. విటమిన్ డి అనేది చాలా మందికి అసలు అందట్లా. అపార్ట్మెంట్లో ఉంటున్నారు, ఇండిపెండెంట్ హౌసెస్లో ఉంటున్నారు, ఎండ అసలు పడట్లేదు. మనం తీసుకున్న ఫుడ్లో కాల్షియం మెగ్నీషియం సింథసైజ్ అయ్యి బాడీలోకి మనకి వెళ్ళట్లేదు, అది విటమిన్ డిగా కన్వర్షన్ జరగట్లేదు. అర్థమైందా? అందుకని ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఆరోగ్యం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండాలి. స్మోక్ చేయడం తగ్గించుకోవాలి. ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ, మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేసినందువల్ల ఎక్కువ డ్యామేజ్ అయ్యేది మన కిడ్నీలే. హెచ్ డ్రగ్ అని ఉంటుంది, హార్మ్ఫుల్ డ్రగ్. ప్రతి దాని మీద, ప్రతి మెడిసిన్ మీద రాసి ఉంటారు అది. దాన్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి, దాన్ని చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేయాలి. అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువ తినకూడదు. మనకి ఎక్కువగా జంక్ ఫుడ్లు ఎక్కువగా దొరుకుతుంటుంది, అధిక కొలెస్ట్రాల్ ఎక్కువైపోతూ ఉన్నాయి. దానికి కూడా మన డైట్ అనేది ఫాలో అవ్వట్లేదు. మనకేంటంటే సాచురేటెడ్ ఫ్యాటు, కొలెస్ట్రాల్, దానివల్ల ఏమవుతుందంటే కిడ్నీ, ఇందాక యూరేటర్స్ అని చెప్పాను కదా, అవన్నీ ఫిల్ అయిపోతున్నాయి, డ్యామేజ్ అయిపోతున్నాయి, ఫంక్షనింగ్ జరగట్లా, ఆక్సిజన్ అందదు. ఆ మేజర్ కాంట్రిబ్యూటర్ అయిపోతుంది అనమాట. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఇక్కడ బ్యాడ్ కొలెస్ట్రాల్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే అథెరోస్క్లెరోసిస్ కూడా వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అదొక ఫ్లేక్ లాగా ఏర్పడిపోతుంది. చూశారు కదా,
ఇలాగ ఫ్లేక్ సిస్టమ్ లాగా ఏర్పడిపోయి మనకి ఆక్సిజన్ సరిగా అందనివ్వదు, బ్లడ్ క్యారీ కానివ్వదు, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రానివ్వదు, హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని సరిగా జనరేట్ కానివ్వదు, బీపీ పెరిగిపోతుంది దానివల్ల ఏమవుతుంది, హై హై అమౌంట్లో షుగర్ పెరిగిపోతుంది, బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఆ తర్వాత ఆల్కలైన్ కండిషన్ డ్యామేజ్ అయిపోతుంది, ఎసిడిక్ కండిషన్ డ్యామేజ్ అయిపోతుంది. ఇలాగ టూ మచ్ ఆల్కహాల్ అంటే ఒకదాని వల్ల కాదు, ఇది చాలా రకాల సో మెనీ ప్రాబ్లమ్స్ వల్ల ఇది అయిపోతుంది అనమాట. చాలా మంది అనుకుంటారు, నేను ఒక 15-20 కేజీ 30 కేజీ బరువు ఎక్కున్నాను కదా, ఒక 2-3 కేజీ బరువు తగ్గితే సరిపోదులే అనుకుంటారు. అది మిత్ కాన్సెప్ట్. అది ఎప్పుడైనా కూడా మనం అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మొట్టమొదటి కాన్సెప్ట్ వచ్చేసి, మనం బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే, ఇప్పుడు ఉండాల్సిన బరువు కన్నా కూడా 1 కేజీ బరువు ఎక్కువ ఉన్నా కూడా మన మోకాళ్ళ మీద 3.776 కేజీస్ బరువు పడుతుంది 24 అవర్స్లో. అవునా కదా? అదే 10 కేజీ ఎక్సెస్ ఉంటే అంటే మోకాళ్ళు గుజ్జరిగిపోతుందా లేదా, క్యాటలేజ్ డ్యామేజ్ అయిపోతుందా లేదా, ఎముక బలం మన ఎముక బోన్ డెన్సిటీ కోల్పోతామా లేదా, ఇవన్నీ ఒకదానికి ఇంటర్ రిలేటెడ్గా జరుగుతాయి. మనం ఎప్పుడు కూడా వెయిట్ని మెయింటెన్స్లో ఉంచుకోవాలి. అండర్ వెయిట్ ఉండకూడదు, అలా అని చెప్పి ఎక్సెస్ వెయిట్ ఉండకూడదు. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరికి చాలా మందికి ఇప్పుడు నవేడేస్లో ఇప్పుడంటే హెర్బలైఫ్ న్యూట్రిషన్ పుణ్యం వల్ల బియ్యం అనేది తెలిసిన జనాలకి, ఒకప్పుడు అసలు తెలియదు అది. అసలు బిఐఏ చెకప్ వెరీ ఇంపార్టెంట్ ప్రతి మానవ శరీరానికి. ఏ రోజు అది చేయించుకుంటాం. అదే కార్పొరేట్ హాస్పిటల్ ఎంత తీసుకుంటున్నారు, అప్రాక్సిమేట్లీ సిచ్యువేషన్ బట్టి, సిటీస్ని బట్టి అప్రాక్సిమేట్లీ 5,000 వరకు దాన్ని తీసుకుంటున్నారు. కానీ కౌన్సిలింగ్ ఎవరు ఇవ్వట్లేదు. అసలు బియ్యం అంటే 8 పారామీటర్స్ మన బాడీని రోల్ చేస్తాను ఎవరికి తెలియట్లే. బాడీ మాస్ ఇండెక్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉన్నామా అనారోగ్యంగా ఉన్నా తెలియపరిచేదే బిఐఏ చెకప్, బయో ఇంపెండెన్స్ అనాలిసిస్ చెకప్. ఇది వెరీ ఇంపార్టెంట్. దీనికి ఎడ్యుకేషన్ లేదు ఎక్కడ, మనమే ఇస్తున్నాం. దీనివల్లే అనారోగ్యాలు మనకి తెలిసిపోయి బిఎంఐ అనేది ఓవర్ 30కి వెళ్తే ఒబేస్లోకి వెళ్ళిపోతాం, 25 to 30 అయితే ఓవర్ వెయిట్లోకి, బిఎంఐ అండర్ 25 అంటే నార్మల్గా ఉన్నట్టు. అది కూడా డిపెండ్స్ ఆన్ ఎత్తు బరువు నిష్పత్తి ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ ఎడ్యుకేషన్ కావాలంటే న్యూట్రిషన్ సెంటర్కి రావాలి, ఈ కమ్యూనిటీతో అసోసియేట్ అవ్వాలి. అప్పుడే మన లైఫ్ మారి ఎక్కువ మంది జీవితాలు మార్చవచ్చు. ఇక్కడ చూడండి, కూర్చొని తినడమే అలవాటు అయిపోతుంది, హంగరు కోల్పోతుంది. ఫిజికల్ యాక్టివిటీ ల్యాక్ ఆఫ్ డెఫిషియన్సీ ఎక్కడంటే అసలు ఎవరు ఫిజికల్ యాక్టివిటీ చేయట్లే. కిడ్నీ సమస్యకి మొట్టమొదటి కాజ్ ఇదే. ఫిజికల్ యాక్టివిటీ ఏ రోజు లేదో, కిడ్నీలు ఏ రోజు ఫిల్టర్ అవ్వదో అప్పుడు డ్యామేజ్ అయిపోతాయి. ఇప్పుడు ఇలా ఉంది చెయ్యి, ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు అనిపిస్తుంది ఇలానే ఒక 5 నిమిషాలు పట్టుకుంటే బరువు అయిపోతుందో లేదా, అవునా కదా? మన బాడీలో కూడా వెళ్ళిన ఫుడ్ అలానే ఉండిపోయి స్టాగ్నేట్ అయిపోతే ఫ్యాట్గా డిపాజిట్ అయిపోతుందా లేదా? దానికి బర్నింగ్ సెన్సేషన్ ఉండాలి కదా, కదలికలు ఉండాలి. కదలికలు లేకుంటే ఏమవుతుంది? ఒకప్పుడు మనకి 40-50 ఏళ్ళ క్రితం పంట పొలాల్లోకి వెళ్ళి మంచిగా పనిచేసేవాళ్ళు, మంచి అన్నం, అప్పుడు మంచి అన్నం ఆ రోజులకు అది కరెక్ట్. ఇప్పుడు అసలు వాకింగే చేయట్లేదు, వాకింగ్ లేదు. అసలు మొత్తం అనారోగ్యాలు అన్నిటి మన చేతులారా మనమే తెచ్చుకుంటున్నాం. అవునా కాదా? ఎక్కువగా ఈ వెయిట్ని అవాయిడ్ చేయాలంటే మద్యం అవాయిడ్ చేసుకోవాలి, రిఫైన్డ్ ఫుడ్ తీసేసేయాలి, మ్యాక్సిమం తగ్గించుకోవాలి. ఫ్రైడ్ ఫుడ్ నైట్ ఎక్కువ తింటున్నారు. నైట్ అనేది డైజెస్టివ్ ట్రాక్ చాలా డ్యామేజ్లో ఉంటుంది, టొబాకో ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. చక్కెర అసలు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ప్రాసెస్డ్ ఫుడ్ ఎంత తీసేస్తే అంత మంచి. చక్కెర వల్లే సగం కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం, సగం ఓవర్ వెయిట్ రావడం, మోస్ట్ ప్రాబబ్లీ వచ్చేసి 80% డిసీజ్ రావడానికి షుగరే కారణం అంటున్నారు. దానివల్లే ఇబ్బంది అనమాట. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో చాలా అంటే చాలా అలో కాన్సన్ట్రేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ట్రెడిషనల్ ప్లాంట్. మనకు కూడా ప్రపంచం మొత్తం మీద ఈ అలోవెరాని దేవతలాగా మనం మనం తులసి చెట్లు ఎలా పూజిస్తాం. ఇక్కడ కొందరు సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఇంట్లో కలబందని, మనం ఆ కలబంద మన ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి బ్యాడ్ బ్యాక్టీరియా మన బాడీలోకి వెళ్ళదు, మన ఇంట్లోకి రాదని అనుకుంటాం. అవునా కదా? సేమ్ మెక్సికో, బ్రెజిల్లో కూడా దీన్ని దేవతలాగా పూజిస్తారు. ఇది ఇదేంటంటే చాలా రకాల బ్రీడ్స్ ఉన్నాయి ఇందులో. ఇది క్వాలిటీ బ్రీడ్, ప్రీమియం క్వాలిటీ బ్రీడ్ వచ్చేసి మన అదృష్టం కొద్దీ బ్రెజిల్లో, మన ఇండియాలో కొంత ఉంది. అక్కడ బ్రెజిల్లో, మెక్సికోలో సముద్ర మట్టానికి దగ్గర కోస్టల్ ఏరియాలో ఎక్కువ దొరికిద్దట. ఇవి ఒక లాంటి, ఎలా చెప్పాలంటే, ఒక రాయికి 2 చెట్లే పుడతాయి. ఆ 2 చెట్లు ఏంటంటే అది నేచర్స్ క్రియేషన్. అవి బ్రతుకుతాయి లైట్గా వాటర్ తోటే. అవి వాటిలో చాలా ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి, మన కిడ్నీలని, మన ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరచడానికి. ఒక 100 రాళ్ళలో ఉన్న అది ఇవి ఉంటాయి, 100 రాళ్ళతో ఉన్న ఇవి వేస్ట్ అయిపోతే కలబంద ఒక 500 ml రా మెటీరియల్ ఇక్కడ అంతే. 100 రాళ్లలో అంటే ఇంచుమించు 200 ప్లాంట్స్ వేస్ట్ అయితే ఒక 500 అలో కాన్సన్ట్రేట్ తయారవుతుందంట. అది కూడా చాలా టైప్స్ ఆఫ్ టెస్ట్ అయితేనే.
అవునా? అందులో జీరో క్యాలరీస్ రావాలి, మన కిడ్నీలు బాగుండాలి, మన బాడీలో డీటాక్సిఫికేషన్ జరగాలి, టాక్సిన్స్ అన్ని బాడీ నుంచి బయటకు వచ్చేయాలి, ఫ్రీ రాడికల్స్ బయటకు వచ్చేయాలి. ఇన్ ద మీన్ వెల్ మన కిడ్నీలు బాగా ఆరోగ్యంగా ఉండాలి, దాంతోపాటు లివర్ బాగుండాలి, ఎంటైర్ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, గ్యాస్ట్రో ఇంటెస్టైన్ అంతా హెల్తీగా ఉండాలి, గట్ హెల్త్ అంతా బాగుండాలి, బ్రెయిన్ ఫంక్షన్ బాగుండాలి. ఇలా మనం చెప్పాను కదా, అన్ని ఆరోగ్యం సూతింగ్ ఉంటుంది అనమాట, స్మూత్గా. అంటే మా ఐస్ మన మన ఐస్ వాటర్ తీసుకోగానే ఎంత జిల్లు అంటాయి, మన బాడీని కూడా కూల్గా ఉంచుతుంది, పిహెచ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, ఎక్కువ ఉంచుదు న్యూట్రలైజ్ చేస్తుంది, ఎక్కువ ఉంచదు తక్కువ ఉంచదు. ఇది ఎప్పుడు మనం తాగుతూ ఉండాలి, ఇది ఎంత తాగితే అంత మంచిదట. ఇది మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే ఎప్పుడు తాగుతూ ఉండాలి. అవునా కదా? రకరకాలుగా తీసుకోవచ్చు. ఇది కూల్ డ్రింక్ లాగా తీసుకోవచ్చు, H24లో తాగొచ్చు. మనం టేస్ట్ కోసం దీంట్లో న్యాచురల్ సుక్రలోజ్ ఉంటుంది. దీంట్లో షుగర్ కానీ యాడ్ ఆన్ షుగర్స్, డెడ్ ఫుడ్ ఏది యాడ్ అవ్వదు దీంట్లో. ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ కూడా ఇందులో ఉండదు. నేచర్ నుంచి తీసిందే ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ బాగా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్, బాడీ మొత్తం హైడ్రేషన్ కరెక్ట్గా ఉంచుతుంది 24 అవర్స్. మైక్రో న్యూట్రియంట్స్, మనం తీసుకున్న ఆహారంలో పోషకాలు ఉంటాయి కదా, చిన్న చిన్న పోషకాలు గ్రహించలేక కిడ్నీలు ఫిల్టర్ చేయలేక వదిలేస్తుంది. మంచి ప్రోటీన్ కూడా బాడీలోంచి వెళ్ళిపోతుంది, ఎందుకంటే కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి. అలాగా కాకుండా కిడ్నీలు రెండింటిని ఆరోగ్యంగా ఉంచుతూ, మన బాడీని ఆరోగ్యకరంగా ఉంచుతూ, మనం తీసుకున్న ఆహారాన్ని అబ్జార్ప్షన్ చేసే ప్రాసెస్లో మంచి మైక్రో న్యూట్రియంట్స్ కూడా మన బాడీకి అందించేటట్టు చేస్తుంది అనమాట ఇది. దాంతోపాటు వీటన్నిటితో పాటు మనం ఏం చేయాలి, హెల్దీగా కిడ్నీని బాగా ఉంచుకోవాలంటే వాటర్ కరెక్ట్గా తీసుకోవాలి, ప్రాపర్ ఎక్సర్సైజ్ బాగా చేసుకోవాలి. ఇప్పుడు ప్రతిరోజు మన బాడీలో స్వెట్ రావాలి. నేను వంటింట్లో ఉన్నాను, కరెంట్ పోయినప్పుడు ఫ్యాన్ తిరగకుండా ఏసీ లేనప్పుడు వచ్చే స్వెట్ వేరే, మన చాలామంది మిత్ వేరే, ఫ్యాక్ట్ వేరే. అదేంటంటే మన ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు అవయవాలన్నింటిలో కదలికలు వచ్చినప్పుడు అక్కడ బర్నింగ్ సెన్సేషన్ జరిగినప్పుడు బాడీ డీటాక్సిఫై అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎక్సెస్ క్యాలరీస్ బాడీలోంచి బయటకు వచ్చేసి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. క్యాలరీస్ అలాగే డంప్ అయితే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, అప్పుడే ఆలోచనలు మారిపోతాయి. ఆల్కలైన్ ఫుడ్ తినాలి, సోడియము ప్రాపర్గా తీసుకోవాలి, పొటాషియం కరెక్ట్గా తీసుకోవాలి. వీటన్నిటితో పాటు ఇది వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ అనమాట, ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. ఎప్పుడు కూడా మనకి సాల్ట్ అనేది తక్కువ తీసుకోవాలి. హెల్దీ ఫుడ్ అనేది ఫోకస్ అనేది ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వీటి మీద ఉండాలి. ఎప్పుడు హైడ్రేటెడ్తో ఉండాలి. మన హెల్దీ లైఫ్ స్టైల్ మీద ఎప్పుడు ఫోకస్ చేయాలి. నిరంతరం మన ఆలోచన ఎక్కడున్నా, మన జాబ్ చేస్తున్న వాట్ ఎవర్ ఏదున్నా మన ఆరోగ్యం కన్నా ఇంపార్టెంట్ కాదు. మన వెయిట్ ఎప్పుడు మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు స్మోకింగ్ అనేది క్విట్ చేసేసేయాలి, అది వద్దు, మనకొద్దు. ఆల్కహాల్ తీసేసేయాలి, లిమిట్గా తీసుకోవాలి. ఇప్పుడు అవసరమైతే ఎప్పుడన్నా తప్పదు అన్నప్పుడు ఎనఫ్గా, అంటే ఎప్పుడు కూడా మంచి స్లీప్లో ఉండాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం ఎప్పుడు ఆరోగ్యంగా కాపాడుకుంటేనే మనకి హెల్ప్ అవుతుంది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అంటే ఫ్రై ఫుడ్, కుకింగ్ మెథడ్స్ మార్చుకోవాలి. ఎక్కువగా బాయిల్ చేసిన ఫుడ్ తినడం, బేక్డ్ ఐటమ్స్ ఆపేయడం, స్పైసీ ఫుడ్ కొంచెం కంట్రోల్లో ఉంచుకోవడం. దాంతోపాటు నాన్ గ్రెయిన్ ఫుడ్స్ కన్నా కూడా గ్రెయిన్ ఫుడ్ కంప్లీట్గా. ఇంకో విషయం చెప్పనా, మేము తెలుసుకున్న ఒక పెద్ద హై లెవెల్ ట్రైనింగ్లో చెప్పారు, నాన్ గ్రెయిన్ ఫుడ్ కన్నా కూడా అంటే గ్రెయిన్ ఫుడ్ ఎక్కువ తినాలంట. కంప్లీట్గా హెర్బలైఫ్ న్యూట్రిషన్ షేక్స్ అని తాగుతుంటాం కదా, మనం బయట ఇడ్లీలు, దోశలు, బోండాలు అవన్నీ దొరుకుతాయి, వాటిలో కూడా ఉన్నాయి కదా పోషకాలు, అవి తింటే చాలా మంచిది అంటుంటాం కదా. అది కంప్లీట్ 100కి 1000 టైమ్స్ కాదు, 1,00,000 టైమ్స్ వచ్చేసి అది మిత్ కాన్సెప్ట్. ఫ్యాక్ట్ ఏంటంటే గ్రెయిన్ ఫుడ్ మన గ్రెయిన్స్ నుంచి తీసి, ఆ క్వాలిటీ గ్రెయిన్స్ తీసుకొని అందులో మన బాడీకి లో క్యాలరీగా కన్వర్ట్ చేసి సస్టైనబిలిటీతో ఉన్న ఫుడ్ని, షుగర్ ఏం లేకుండా మంచి ఫుడ్ని, నేచర్లో ఉన్న మంచి ఫుడ్ని, రేర్ ప్లాంట్స్ నుంచి క్వాలిఫైడ్ ప్లాంట్, అది కూడా ప్రీమియం క్వాలిటీ ప్లాంట్స్, రేర్ ప్లాంట్స్ ఉంటాయి, అది కూడా పాయిజనెట్ ప్లాంట్స్ నుంచి కాకుండా మనకి హెల్దీగా ఉండే ప్లాంట్స్, మన ఆర్ఎన్ఏకి మన డిఎన్ఏకి ఏ నష్టం కలిగించిన ప్లాంట్స్ నుంచి 800 ప్లాంట్స్ నుంచి మోరోవర్ తీస్తారట. ఇవన్నీ మన హెర్బల్ న్యూట్రిషన్ ఫుడ్స్ అంతా నేను తెలుసుకుంది. అందులో కూడా మల్టీ గ్రెయిన్ ఉంటాయి కదా, గ్రెయిన్ల ద్వారా తీసుకున్నప్పుడు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, మంచి క్వాలిటీ ఫైబర్తో కూడుకున్న ఫుడ్ ఇందులో దొరుకుద్ది, అది బయట దొరకదు. అవునా కదా? మన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్డే బయట కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా క్రాస్ బ్రీడ్ వల్ల తినలేకపోతున్నాం, మన ఎక్కువగా నష్టాలు వచ్చేస్తున్నాయి అన్నమాట. అర్థమైందా? అందుకని అందులో లేనివి ఇందులో దొరుకుతున్నాయి. అందుకే అంత కాస్ట్ అంటారు కదా. అన్నిటితో పోల్చుకుంటే ఇది చాలా చీప్ అట, చాలా అంటే చాలా చీప్. ఒక షేక్ తెలుసా, ఇది మనం తీసుకున్న ప్రతిరోజు 2 షేకులు తీసుకుంటే ఎంత హెల్దీగా ఉంటాం, ఎంత ఆరోగ్యంగా ఉంటాం. ఆ ఆరోగ్యాన్ని న్యూట్రలైజ్ చేసుకోవచ్చు, మన ఎనర్జీ బాగుంటుంది, చాలా హెల్దీగా ఉంటాం. అన్ని అప్పుడు అది తినాలి ఇది తినాలని క్రేవింగ్స్ తగ్గిపోతాయి, ఆటోమేటిక్గా అన్ని అవయవాల్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అవునా కదా?
నాకందరూ ఎంతమంది సపోర్ట్ చేస్తారు నాకు? ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి కొత్తగా మా ఆరోగ్యాన్ని మేము హెర్బల్ న్యూట్రిషన్ తీసుకుంటూ ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా కాపాడుకుంటాం అనేది మనంతట మనం చేసుకోవాలన్నమాట. దిస్ ఇస్ ద టాపిక్ అండి. ప్రతి ఒక్కరూ కూడా మనం ఎప్పుడు కూడా ఆరోగ్యాన్ని ఒక ఒక చదువులాగే ప్రాక్టీస్ చేయాలి లైఫ్ టైం. ఇది బరువు తగ్గడం, బరువు పెరగడం అనేది ఏంటంటే అది టెంపరీ గోల్. లైఫ్ టైం హెల్త్ అనేది లైఫ్ టైం గోల్ అనమాట. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ టాపిక్ ఉన్న ప్రతిరోజు కూడా వీడియోస్ ఆన్ చేసుకొని ప్రాపర్గా మీరు నోట్స్ తీసుకుంటే మేము అక్కడి నుంచే వచ్చాం కాబట్టి బాగా హెల్ప్ అవుతుంది. ఐ హోప్ ఈరోజు టాపిక్ ప్రతి ఒక్కరికి హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై అప్లైన్ కోచ్, స్పెషల్ థ్యాంక్స్ టు బ్యాక్ అండ్ ఎల్డబ్ల్యూసి లీడర్షిప్. బ్యాక్ టు శివశంకర్ సార్. శంకర్ సార్ ఉన్నారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Okay. చాలా మంచి టాపిక్, చాలా ఎక్స్ట్రాడనరీ కన్వే చేశారు. ఇలాంటి మంచి టాపిక్ రేపు కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లాగిన్ అయ్యి 8 గంటలకి లాగిన్ అవ్వండి, ఎక్కువ లేట్ అవ్వకోకుండా లాగిన్ అయ్యి నోట్ చేసుకోండి. ఎంతమంది నోట్ చేసుకుని ఈరోజు టాపిక్? చాలా మంది బుక్ చూపిస్తున్నారు. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్, చాలా ఎక్స్ట్రాడనరీ టాపిక్. హ్యాండ్ రైజ్ కూడా చేస్తున్నారు చాలా మంది. ఓకే 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 ఓకే, ఇంత మంచి టాపిక్ చెప్పిన కోదండ సార్కు అలాగే లైవ్లెస్ సిస్టమ్కు ఒకసారి అందరు అన్మ్యూట్ చేసుకొని థ్యాంక్స్ చెప్తాం. Thank you so much, sir. Thank you, sir. Thank you so much. Thank you so much. Thank you so much. Thank you, sir. Thank you. Thank you, Kodanda sir. Thank you so much. సో మచ్. రేపు మళ్ళీ ఒక ఎక్స్ట్రాడినరీ టాపిక్ తో రేపు మార్నింగ్ కలుద్దాం. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు నా కోచ్ కు అలాగే లైవ్ సిస్టమ్ కు రాయేష్ ఫాలా సార్ కు థ్యాంక్ యూ సో మచ్. బై, గుడ్ బై టు ఎవరీవన్.